క్యారెక్టర్ బాగుంది. రాజు క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు సూపర్ అనిపించింది. ఇంకా హైలైట్ అంటే అది ప్రేమ త్యాగం అయిపోయింది అనమాట ఇద్దరి మధ్యలో. అంటే విడగొట్టకుండా ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చేసి అది ఫ్యూచర్ కంటిన్యూ చేశారనమాట. అయ్యామండి. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాం. ఇంకా చాలా బాగుంది మూవీ అయితే. డిఫరెంట్ ఏంటంటే కొంతమంది ఇట్లా విడగొడతారు. ఎలా అంటే ఫ్యామిలీ వల్ల ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ పేరెంట్స్ మాట విని వేరే వాళ్ళని చేసుకుంటారు. అట్లా కాకుండా వీళ్ళిద్దరు అండర్స్టాండ్కి వచ్చి పెళ్ళి అనేది చేసుకున్నారు అనమాట. చూడొచ్చు, అందరు చూడొచ్చు. యూత్ చాలా బాగుంటుంది. ఓకే అండి. ఫ్యామిలీతో రావచ్చు. యాక్చువల్లీ ఫ్యామిలీ అందరు చూడొచ్చండి. ఇదే పాట ఉంది కదా, రాంబాయి సాంగ్ అయితే బాగుంది. సినిమా మస్తు ఉంది, సూపర్ ఉంది. ఇది 2000 నుంచి 2010 వరకు జరిగిన లవ్ స్టోరీస్. లైక్ విలేజ్లో ఎట్లుంటుంది అంటే ఆటో డ్రైవర్స్, ఈ బ్యాండ్ కొట్టేటోళ్ళకు లవ్ స్టోరీస్ బాగుంటాయి. సో అప్పట్లో రియల్గా లవ్ స్టోరీస్, అప్పటి లవ్ స్టోరీ ఇప్పుడు రీక్రియేట్ చేసిండు. అట్లనే ఆ సినిమాలో ఎట్లున్నది అంటే ఇది అప్పుడు పేరెంట్స్కి లవ్ అంటే అసలు నచ్చదు. సో అమ్మాయి యొక్క ప్రేమను ఎట్లాగా లవ్ చేయొద్దు అంటే, అమ్మాయి లవ్ చేయొద్దు, మనకు నచ్చిన వాళ్ళకే ఇవ్వాలి, అది నచ్చని తండ్రి ఈ మూవీలో కొంచెం అమ్మాయి మీద పగ తీర్చుకున్నాను అన్నట్టు. ఇది మూవీ మాత్రం సూపర్ ఉంది. అన్నిటికన్నా బెటర్ అన్నట్టు మూవీ. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ బాగానే ఉంది. ఒక సాంగ్ బాగుంది, రమాబాయి వెయిట్స్, అదే థీమ్ సాంగే మస్తు ఉంది, సూపర్. ఓకే మ్యామ్, సూపర్ మ్యామ్. హ్యాదట్టిగో విలన్ క్యారెక్టర్ వెంకన్న మంచిగా చేసిండు. ఆయన కూడా హీరో కూడా మంచిగా చేసిండు. ఒకప్పటి ఒక 10-15 ఇయర్స్ కింది వాక్యాలను ఇప్పుడు తీసుకొని వచ్చిండు. ఎవరు చిన్న ఎవరు పెద్ద అనేది చూపించేలో ఏంటంటే, చిన్న పెద్ద కాదు, మేము అందరం ఒకటే అనే ఒక క్యాల్కులేట్ తీసుకొచ్చిండు. లాస్ట్కి వచ్చేసి మాత్రం ఒక ఎడ్యుకేషన్ మ్యామ్. సో మైండ్ బ్లోయింగ్ మ్యామ్. సినిమా బాగుందండి. ఫుల్ లవ్ స్టోరీ సినిమా, చాలా బాగుంది. చాలా రోజులకి మేము మంచి సినిమా చూసినాం, లవ్ స్టోరీ సినిమా. సాంగ్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కూడా బాగా నచ్చింది మాకు, సూపర్గా ఉంది. పల్లెటూరు ప్రేమ కదా, కొంచెం డిఫరెంట్గా కొట్టింది ఈ సినిమా. ఎప్పటికీ హైదరాబాద్లో అట్లా కొంచెం చూసేదానికన్నా ఇప్పుడు విలేజ్లో స్టోరీ కొంచెం డిఫరెంట్గా కొట్టింది, బాగుంది. మాకు ఎవరి క్యారెక్టర్ అందులో హీరోయిన్ లవ్ స్టోరీ ఇద్దరిదే ఎక్కువ ఉంది దాంట్లో. వాళ్ళ డాడీ కొంచెం విలన్ లాగా, పర్వాలేదు. డిఫరెంట్ అంటే ఇక అంతే ఒకటే, కానీ విలేజ్లో ఉంది కదా అంతే. ఓకే అండి, సూపర్ అండి సినిమా. చాలా బాగుందండి, ఇంట్రెస్ట్గా ఉంది. సేమ్ నా రియల్ స్టోరీ జరిగినట్టుంది. నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా ఎమోషనల్ కూడా అయ్యాను సినిమా చూస్తూ ఉండగా. చాలా బాగుందండి సినిమా అయితే.